ఏందో ప్రవర్తన ఏంటి నాకు అర్థం కాదు. అది ఏం ప్రవర్తన ఏందో నాకు అర్థం కాదు. మేము వస్తే మాకన్నా ఎక్కువ ఏం పని ఉంటుందండి మీకు? మాకన్నా ఎక్కువ ఏం పని ఉంటుంది సార్? ఎస్పీ గారు దాని గురించి మాట్లాడతారండి, పోయిన దాని గురించి మాట్లాడతారు. ఎందుకు ఎస్పీ గారు చేస్తారు, పై అధికారులు చేస్తారు, ఎమ్మెల్యే చేస్తారు నీ ప్రచారం నీకు ఉంటుందండి. నేను కాదండి లేనండి, నేను దాని గురించి అడతలేనండి. మీరు కూర్చోవడానికి మేమేం అడుగుతున్నాం? న్యాయం అడుగుతున్నామండి. మేమేం అడతలేండి, మీ అధికారం అడతలేము, న్యాయం అడుగుతున్నాం. న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. మరి మాకు మీరు డైరెక్ట్ మర్డర్ కేసు పెట్టండి, ఆ సెక్షన్ పెట్టండి. మీరు అంతే మేము అడిగేది. మీ ఇంటరాగేషన్ లో ఆ అమ్మాయి రిపోర్ట్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొస్తుందో అప్పుడు మేము చదువుతాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ మేము చూస్తాం, పోస్ట్ మార్టం రిపోర్ట్ మేము చూస్తాం. అప్పుడు ఆలోచించండి. మీరు ఎప్పుడు సెక్షన్ ఎందుకు మారుతారు? ఇప్పుడు పెట్టండి, వాళ్ళు రిమాండ్ చేయండి, కోర్టు ఏం జడ్జి ఏం నిర్ణయం తీసుకుంటే నేను తీసుకుందాం చేయండి. ఇదే విషయం మీద అటెంప్ట్ మర్డర్ కాదు మర్డర్ అయ్యిందనే దాని లైన్ పర్పస్ లో మీకు ఇచ్చే పిటిషన్ లో మార్చాలి, దీన్ని ఇట్లా కాదు ఇట్లా మీరు చర్చ జరిపాము. ఆ చర్చను జరపకుండా అక్కడనే విశాఖ సార్ ఉండి అట్లా కాదు ఇట్లే పెట్టాలి అంటే మీరు నేరాభియోగం మోపిన తర్వాత దాన్ని మీరు కన్సిడర్ చేయరా? మీ రిపోర్ట్ లో వచ్చిందానే మీరు కన్సిడర్ చేస్తారా అని అంటే అప్పుడు ఏమన్నారు మీరు? లేదు సార్, మీరు ఏది ఇస్తే అది నేను చేస్తాను అన్నారు. ఇప్పుడు మీరు చేసిన దానిలో మేము ఇచ్చిన పిటిషన్ లో మ్యాచ్ అవ్వట్లేదు కదా, ఇది ఎట్లా? దీన్ని మేము దేని అర్థం చేసుకోలేదు? మేమైతే పద్ధతి ప్రకారంగా చేసినామండి. మీరేమన్నా ఉంటే ఇప్పుడు నేనేమన్నా తప్పు చేసినాను భావిస్తే నేనైతే కరెక్ట్ గా చేసినాను అనుకుంటున్నా. నేను కరెక్ట్ గా చేసినాను అనుకుంటున్నా. నేను 100% నేను న్యాయమే చేస్తున్నా. అన్యాయం ఒక ఎంటుక మందం కూడా చేస్తలేదు. మీరు ఒకవేళ నేను అన్యాయం చేసిన భావిస్తే సుపీరియర్ అన్యాయం వీళ్ళే చేసిరా? మరి బాధ్యతలు ఒక్కడేనా అంట కదబ్బా? పోలీసులో మీరు ఒక్కరే ఉన్నారు. న్యాయం చేస్తాను చెప్తున్నా సార్. నేను 100% చెప్తున్నా. ఏం డైవర్ట్ చేసిన అంత లేసుకొస్తుంది అంత లేసుకొస్తుందా నీకు? ఓయ్యా నీకు అంత లేసుకొస్తుంది నీకు? అంత లేస్తున్నామేందా నీకు? ఏమో డిఎస్పీ గారు ఒక్క నిమిషం. డిఎస్పీ గారు మీ మీద నమ్మకంతో మాత్రమే మీ దగ్గరికి వచ్చాము. మీ మీద నమ్మకం లేకపోతే ఎస్పీ దగ్గరికి పోతాం. వినండి సార్, నా మాట కూడా వినండి సార్. 8 పేర్లని 8 మందిని పట్టుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి టైం పెట్టండి. గిన్ని సంఘాలు, మాజీ ఎమ్మెల్యే, చాలా మంది పెద్దలు సంఘాలు హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు. మీరెందుకు ఇబ్బంది పడాలంటున్నా? నేను ఎవరి ఒత్తిళ్ళకి అందుకే వాళ్ళని పట్టుకరండి సార్. వాళ్ళకి టైం ఎంత కావాలో చెప్పండి. నిమిషాల మీద సెకండ్ల మీద కావు. కాన్ఫిడెన్స్ ఇవ్వండి సార్ ఇంతమందికి బాధితులకు కాన్ఫిడెన్స్ ఇవ్వండి. డిఎస్పీ గారు నేను ఒక చివరిగా మాట్లాడుతున్నాను. మీ నీతి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. చాలా హ్యాట్స్ ఆఫ్ మీ గురించి. మీ నీతి గురించి నిరూపించుకోండి అంటే ఆ సెక్షన్లు పెట్టి వాళ్ళు అరేంజ్ చేయండి. మీరు అప్పుడు మేమందరూ సన్మానం చేస్తాం. బయట మీకు సన్మానం చేస్తాం. మేము మీకు సన్మానం మీ నీతి గురించి మీ నీతి గురించి మేము అరే మీ ఆత్మ ప్రకారమే చేయండి అండి సార్. ఆత్మ ప్రకారం చేయమంటున్నా నేను. మీ ఆత్మ ప్రకారం మీరు అంటున్నారు కదా, అదే సార్ నేనేమంటున్నా. మీ మీద నమ్మకం పెట్టి నేనేమంటా అదే అడుగుతున్నా కదా. నేను అదే అడుగుతున్నా అదే అడుగుతున్నా మేము. ఇది చెయ్యనంటలేవు, చేస్తా అంటున్నావు కదా. ఎప్పటిలో చేస్తాం? వెరిఫై ఎప్పుడు సార్? నేను బాధితులుగా నేను మీకు ఫిర్యాదు ఇచ్చాను. ఆ ఫిర్యాదులు ఉన్న వాళ్ళందరినీ పట్టుకురండి. లేదనుకున్నాను వదిలేయండి. మీ తర్వాత సంగతి వెరిఫై చేసుకొని చేస్తామండి. మాకు టైం కావాలి. అట్లా ఎవ్వరు మాట్లాడారు. అట్లే మాట్లాడుతున్నారు అందరూ వచ్చి. మేము బాధితుల మాట్లాడుతున్నారు ఇప్పుడు. అట్లా మీరు సార్ మేము చెప్తున్నాము చేస్తాం సార్. మాకు ఎన్ని చూడలేదు, మేము ఎన్ని స్టేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా. కానీ ఇంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు సార్. నాకు కూడా కొద్దిగా టైం ఇవ్వాలి. 1 గంట 2 గంటలు టైం ఇవ్వాలి. కొద్దిగా ప్రశాంతంగా మేము కూడా చూసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. 1 నిమిషంలో అన్ని అయిపోతాయి సార్ కేసు. ఇప్పుడు ఈ నిమిషంలో అరెస్ట్ చేయమని మేము అనట్లేదు సార్.
పలానా టైం వరకు పట్టుకొస్తామని ఒక్క మాట చెప్పలేరా? నిన్న నుంచి చేస్తూనే ఉన్నామండి, చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ కొంతమంది పట్టుకుని నిన్న నుంచి చేయలేదండి, మీరు రాత్రి నుంచి ప్రారంభం, నిన్న నుంచి అసలే చేయలేదు, మీరు రాత్రి నుంచి ప్రారంభించారు, రాత్రి నుంచి ప్రారంభించి చేయండి. మేము మా డిమాండ్ ఒకటేనండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళ డిమాండ్ అంతా ఒకటే, మీరు డైరెక్ట్ మర్డర్ కేసు పెట్టండి, ఆ మిగతా వాళ్ళను తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయండి. మా ఇద్దరు అందరి డిమాండ్ ఇదే. మిమ్మల్ని గొంతమే కోరికలు కోరతలేము, మిమ్మల్ని గొంతమే కోరికలు కోరతలేము, మీకు అడ్డమైన కోరికలు కోరతలేము, మా చట్ట ప్రకారం మేము అడుగుతున్నాం అంతే. మిమ్మల్ని గొంతగా కోరికలు కోరతలేము మేము, మా డిమాండ్ ఈ రెండే. సార్ ఒకటేంటంటే ఎందుకు ఇంత మేము ఇబ్బంది పడుతున్నామంటే అక్కడ ఉండేటువంటి లోకల్ సర్పంచ్ కొడితే ఇదంతా చేసింది. సర్పంచ్ అనేటువంటి ఆయన ప్రధానమైనటువంటి భూమికను పోషించింది కాబట్టి పోలీస్ మాన్యువల్ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ఆఫీసర్ బోర్డు. కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. అది అందుకోసమే తప్ప ఇంట్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది, మా ఆవేదన అంతే తప్ప వేరేం లేదు. మాకు మీరు చెయ్యరని కాదు, మాకు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయింది ఇందులో. మీరు రాజకీయ నాయకులు తలొగ్గుతారు, మీరు చేస్తామని చెప్తున్నాను. నేను చేయనని చెప్తలేను. చేస్తా. ఇవాళ ఒక రోజున ఇప్పుడు ఒక చిన్న సబ్మిషన్. నేను ఈ రోజు నుంచి వెళ్ళిపోతున్నా సార్, నేను చేస్తా అని చెప్తున్నా. నా మీద నమ్మకం పెట్టండి, ఒక 2 రోజులు చూడండి, చూసినాక మళ్ళీ వచ్చి అడగండి. నేను ఏడిపోతున్నా, నేను వదిలిపెట్టేసి కదా. కేసు అయితే మాకు కాదు కదా, ఈయనే ఉంటది కదా. ఒక 2 రోజులు టైం ఇవ్వండి. ఇన్వెస్టిగేషన్ చేసి మేము న్యాయం చేయలేదు, మేము అన్యాయం చేస్తాం, మళ్ళీ వచ్చి అడుగు. మీరు ఎందుకు ఫైల్ చేస్తారు మా నేరే చేస్తామని చెప్తున్నాం కదా బ్రదర్, నేను చేస్తామని అంటున్నాం, చేస్తాం కదా. మీరు చేసిన పిటిషన్ కాకుండా మీ అదే మీరు చెప్పిందే నేను అంటున్నా, కానీ మీరు 24 hours లో మిగతా 4 పట్టుకొస్తామో అట్లనో ఏది చెప్పట్లేదు కదా. విషయం చెప్పండి సార్. 24 hours లా కాజ్ ఏదో ఉందో ఈ ముద్రినట్టు వల్ల ఆ చేర్చి ఈ 4 ఇంకా 4 ఆ కాజ్ చేర్చి అదే సార్ మీరు చేస్తా అంటున్నారు. 24 hours లో వాళ్ళకు కూడా చేస్తామంటే ఇంతమంది ఎందుకు ఉన్నారు? చేస్తామని చెప్తున్నాను. అంటే ఈ పలానా specific time మీరు చెప్పారు కదా, ఎవరో ఒక టైం చెప్పండి. నేను చేస్తా అని చెప్పిన అప్పుడు మేము కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఏది పడితే అది నేను అందరు పబ్లిక్ ముందర నేను మాట్లాడడానికి రాదు. ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారం చేస్తా అని చెప్తున్నా కదా. నేనేమన్నా తప్పు చేస్తే మీరు నా మీద కంప్లైంట్ చేయండి, ఎస్పీ గారికి కంప్లైంట్ చేయండి, డిఐజీ గారికి కంప్లైంట్, డీజీ గారికి కంప్లైంట్ చేయండి. నేను పద్ధతి ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా చేస్తా అని చెప్తున్నా. మాకు కూడా కొంచెం టైం ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ కొంచెం ప్రాసెస్ కు టైం ఇవ్వాలి కదా. మీరు కూడా మాకు నేను ఒక్క మాట చెప్తాను సార్. నేను రాష్ట్రంలో చాలా మంది డిఎస్పీని కలిసినాను. నేను మీకు చెప్తున్నాను, మేము ఎవరైతే ఫిర్యాదుదారులు వాళ్ళందరినీ పట్టుకురావడం అనేటువంటిది ధర్మం, చట్టం కూడా. ఓకే, మీరు తీసుకురావచ్చు. మాట్లాడింది విన్నాను సార్. మాట్లాడండి ప్లీజ్. వాళ్ళను పట్టుకురండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మొత్తం మాట్లాడిన తర్వాత మీరు ఆన్సర్ చేయండి. నేను ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళని పట్టుకురావడం అనేటువంటిది నేను కోరుతున్నాను. ఎప్పటి వరకు పట్టుకొస్తారనేది మేము అడుగుతున్న దానికి మీరు సమాధానం చెప్తే రెండో విషయం సార్. పాప మర్డర్ అయిపోయింది కాబట్టి మీరు 109 పెట్టారు చూసినా, కానీ 103 మర్డర్ అయింది. అటెంప్ట్ టు మర్డర్ కాదు, మర్డర్ జరిగిన తర్వాత మర్డరే చేస్తారు. అతను తోయడం వల్ల కింద పడి చనిపోయింది, ఎప్పుడులోగా అరెస్ట్ చేస్తారనేది చేయడం నేను కోరుతున్నాను. నేనైనా 3 to అదొకటే ఇప్పుడు మాట్లాడు. అటెంప్ట్ టు మర్డరు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ సెక్షన్స్. ఇప్పుడు నేను ఇది పెట్టి ఇది రిమైండ్ చేస్తున్నాను. నేనేమంటున్నా మీకు అందరికి కూడా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఇది ఆ అమ్మాయికి వాళ్ళు తన్నితే అయినటువంటి గాయాలల్లా ఈ పాప చనిపోయిందంటే 302 చేసి 302 పెట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాను. లేదు మామూలుగా ఉందంటే ఈ 107 ప్లస్ దీన్ని పెట్టి ఛార్జ్షీట్ చేసేస్తాను. నేను క్లియర్గా చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. 2 కేసులు కూడా చేసి పెట్టాను. దీంట్లో కావాలంటే దీంట్లో చేస్తా, దీంట్లోనే ఇంక్లూడ్ చేయమంటే దీంట్లోనే ఇంక్లూడ్ చేసి ఛార్జ్షీట్ చేస్తా అని చెప్తున్నాను. నేను ఇంత క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిందంటే ఏదైనా తప్పు ఉంటే సార్ ఒక చిన్న విషయము, మీరు ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అడగండి. నేను చెప్పిన దాంట్లో ఒక ఎంటర్ సంబంధం తప్పు నేను మాట్లాడినా అంటే మీరు ఇంకా మీ ఇష్టం ఏమైనా చేసుకున్నాను. నేను డీవియేషన్ ఎక్కడ కూడా డీవియేషన్ కాకుండా కరెక్ట్ గా లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 8 పేర్లు పెట్టినప్పుడు వాళ్ళని తీసుకురావచ్చునా అది మీరు చేస్తామని చెప్తాను సార్. మీరు టైం అడగొచ్చు, 1 రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు. నేను చేస్తా, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తా అని చెప్తున్నాను.
చేయను అని అనట్లే. ఉన్నోళ్ళని చేస్తా, ఉన్నోళ్ళని అరెస్ట్ చేస్తా, మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తా అని చెప్తున్నా నేను. తీవ్రతను బట్టి మీరు స్పందించాలని ఆరోపణ మీరు అర్థం చేసుకోండి. కేసు అంటే మీరు అడగాలి, మళ్ళీ అడగాలి. చేస్తా అని చెప్తున్నా కదా, నన్ను కొంచెం నమ్మకం పెట్టు. చేస్తా అని చెప్తున్నా కదా. స్టేట్ వైడ్ ఇష్యూగా మారుతుంది. మీ చేతుల్లోకి వెళ్ళి దాటిపోయేందుకోసం దానికి సహకరించండి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఫలానా టైం వరకు ఎక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా 24 hours పట్టుకొస్తా, లేకపోతే పార్టీ ఇట్లానే ప్రతి డిఎస్పీ ఎస్పీ చెప్పినాయి చాలా ఉన్నాయి కోకోలో స్టేట్ లో. మీరు అట్లా ఆలోచన చేసి టైం ఇది మీకు కూడా చేస్తా. ఒక 2 days పడుతుంది. ఎందుకంటే టైం పడుతుంది. 2 days టైం పడుతుంది. యాడ్ చేసిన తర్వాత మనం వెళ్తామండి. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. నేను కంప్లీట్ చేస్తా ఇన్వెస్టిగేషన్. నేను చేస్తా అంటున్నా. 2 రోజులు నాకు టైం ఇవ్వండి. 1 రోజులో కంప్లీట్ చేస్తాను. 1 రోజులో కాదండి. నేను చెప్తున్నానంటే 1 రోజులో కాదు. ఒక 2 days టైం పడుతుంది. ఇప్పుడు మీ దానికి టైం ఓకే సార్. మేము పెట్టిన సెక్షన్ మీరు ఎందుకు కన్సిడర్ చేయలేదు? చేస్తా. అంటే మేము ఇచ్చే పిటిషన్ కన్సిడర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్.